ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ఈ లోకంలో మనము దేవునికి నమ్మకముగా జీవించేటప్పుడు మన క్రియలు దేవుని దృష్టికి యథార్థమైనవిగా ఉండాలి. ఈ లోకములో ఒక మనుష్యుడు ఏది కూడా సంపాదించినది వెంటబెట్టుకొని పోడు, కానీ దేవుని సన్నిధి మనము చేరినప్పుడు మన క్రియలు మన వెంట వస్తాయని దేవుని వాక్యము తెలియచేస్తుంది. అప్పుడు జీవాధిపతి అయిన ఆ దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట మనము నిలబడినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ఆయన ప్రతిఫలమునిచ్చేటువంటి దేవుడు. మనం ఈ లోకములో చెడు చేసి పాపములోనే జీవించితే పాపపు క్రియలు మన వెంట వచ్చినప్పుడు ఆ పాపమునకు తగిన శిక్షను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనము మంచి క్రియలను చేసినట్లయితే ఆ మంచి క్రియలను బట్టి దేవుడు మనలను అభినందించి మనలను ఆయన ఘనపరిచేటువంటి వాడు. కనుక ఈ లోకములో బ్రతికున్నప్పుడు దేవుని దృష్టికి యథార్థవంతులమై మంచి క్రియలను చేయువారమై ఉండాలి. అపోస్తల కార్యగ్రంథ పుస్తకంలో ఒక స్త్రీని మనం చూస్తాం. దోర్కా అనబడిన తబిత. ఈ తబిత చనిపోయినప్పుడు ఆమె శవమును భద్రపరిచి పేతురుని తీసుకుని వచ్చారు. పేతురు ఆమె శవము ఉన్న గదికి వెళ్ళినప్పుడు అనేక మంది విధవరాండ్ల స్త్రీలు ఆయన ఎదుటకు వచ్చి కన్నీటితో ఆమె బ్రతికినప్పుడు తమ పట్ల చూపిన దయను, ఔదార్యాన్ని వారు ఆయనకు తెలిపారు. బీద విధవరాండ్లైన వారందరికీ ఆమె వస్త్రాలను కుట్టి ఇచ్చి వారిని ఆదుకున్న మహాగణురాలైన తల్లి. అందుకని పేతురు ఆమెను బ్రతికించి వారికి బహుమతిగా ఇచ్చినాడు. అవును దేవుని బిడ్డలారా, ఈ లోకములో నువ్వు చేసే క్రియలు నీ వెంట వస్తాయి. మంచి క్రియలు కలిగి ఉంటే పునరుద్ధానులమై దేవుని సన్నిధిలో చేరుతాము. చెడు క్రియలు చేసిన వారిమైతే దేవుని కోపాగ్ని అయిన నిత్య నరకాగ్నిని సంపాదించుకుంటాం. కనుక ఈ లోకములో జీవించేటప్పుడు జాగ్రత్త కలిగిన వారమై మన క్రియలను మనము కాపాడుకుందాం. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. గనుడా, పరిశుద్ధుడా, నీ బిడ్డల క్రియలను బట్టి మీరు తీర్పు తీర్చెదరని చెప్పారు. నీకు నమ్మకమైన మంచి క్రియలను అనుసరించి జీవించే కృప భాగ్యము నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.